నా పేరు లతా లీడర్స్. నేను మణికొండ నుంచి వచ్చిన. నా అప్లైనర్ ప్రశాంతి మేడం మా రిలేటివ్స్ అన్నమాట, మా వదిన. ఇంకా సుజాత మేడం, కవిత మేడం, అఖిల మేడం నా అప్లైనర్స్ వచ్చేసి. నేను 3 months అవుతుంది. అయితే ఫస్ట్ మా వదిన చెప్పింది అనమాట, ఇది బిజినెస్ బాగుంటుంది లత చెయ్యి అని. అంటే అదేంటో అసలు నాకు ఎట్లా చెప్తున్నావు, నాకు ఏం కనిపించదు కదా, బిజినెస్ అట్లాంటివి నేను ఎట్లా చేయగలుగుతా, ఇంట్లో పని చేసుకోవడమే చాలా కష్టం అని చెప్పింది అనమాట. అయితే చెప్పింది, లేదు లత నువ్వు ఇంట్లోనే కూర్చో, నేను చెప్తా, నేను హోమ్ ప్రోడక్ట్సే ఇస్తా, హోమ్ ప్రోడక్ట్సే తీసుకో, నువ్వు ఇంట్లో వాడుకో, నువ్వు నీ రిజల్ట్ని బట్టే నీకు మంచి స్కోర్ వస్తుంది, చాలా బాగా నువ్వు ఏమంటారు ఇంప్రూవ్ అవుతావు దీంట్లో అని చెప్పింది అనమాట. తను ఆల్రెడీ 3 months ముందు నుంచే నాకు చెప్తుంది, అయినా నేను వినలే. దాని తర్వాత నేను చూద్దాంలే వాడి చూద్దాము, నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్, దానికోసం వాడదామని నేను తీసుకున్నాను. 1 month లోపే నా రిజల్ట్ చూసినాను సార్. హెడేక్ అనేది ఉండే, దాంతో నా రిజల్ట్ చాలా బాగుండడం వల్ల నేను వాడిన. నేను డ్రాన్స్ డైరెక్టర్ అయినా. ఇంకోటి అంటే ఎట్లుంటదంటే, చూపు లేకపోతే ప్రపంచం ఎంత అందమైందో తెలుసా అసలు, కానీ కళ్ళతోని ప్రపంచాన్ని చూడలేకపోవడం ఎంత దురదృష్టం అంటే చాలా. ఇక్కడ ఎన్ని వందల మంది ఉన్నారో కూడా నాకు అసలు ఏం తెలియదు. ఇంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడడం చాలా ఫస్ట్ టైం అసలు. నేను ఇలాంటి స్టేజ్ ఎక్కుతానని కూడా నేను అనుకోలేదు. तो आखिर आके बोला कि बिजनेस से शुरुआत करो, तो क्या बात कर रहे हो आप, मुझे क्या क्या देखने आता है, मैं क्या करना हूँ, मैं क्या कर रहा हूँ इसमें। बोले तो ऑफलाइन कुछ प्रोडक्ट्स इस्तेमाल करना है, तो 3 महीने से इनको बोल रहे हैं, लेकिन शुरुआत नहीं किए, लेकिन 3 महीने के पहले बिजनेस को शुरुआत करें, प्रोडक्ट्स लिए अच्छा रिजल्ट आए तो दूसरों को भी बोल रहे हैं। और अगर लता जी कर सकती हैं तो फिर हम सब कर सकते हैं। मेरे ख्याल से इसके बाद तो कोई और बहाना रह नहीं जाता। अभी है कोई बहाना? ये गौरव बात मिस हो गया। तो इन्होंने इनका हेडेक था, वो यूज करने के बाद रिजल्ट